మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ ఇంట్లో మీరు ఎలా ఉండాలో చెప్పాను కదా. ఎలా బిహేవ్ చేయాలి, అందరితో మంచిగా మాట్లాడాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, అల్లరి చేయండి. పిల్లలన్నాక అల్లరి చేస్తారు. కానీ జాగ్రత్తగా ఉండండి. మీ తాతయ్య వాళ్ళు, మీ నానమ్మ వాళ్ళు, మీ అమ్మమ్మ, మీ బాబాయ్ అందరితోనూ గౌరవంగా మాట్లాడండి. ఇవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడుతుంది మీతో కాదు, పిల్లలతో. మాట్లాడు ఝాన్సీ, మాట్లాడు. ఆఖరిసారి కదా, నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పు. వాళ్ళు వినాల్సినవన్నీ వింటారు. తర్వాత మళ్ళీ నీకు చెప్పే ఛాన్స్ ఉండదు. కనీసం చూడని కూడా చూడవు కదా. లేదు, నేను పిల్లల్ని చూడడానికి వస్తూ ఉంటాను. నో, కుదరదు. కోర్టు పిల్లలకు మాత్రమే ఈ ఇంట్లో ఉండే హక్కు కల్పించింది, నీ కాదు. కానీ పిల్లల్ని చూడకుండా నేనుండలేను. వాళ్ళ కోసమైనా నేను వస్తూ ఉంటాను. నువ్వు రాకపోకలు సాగించడానికి ఇది నీ అత్తారిల్లు కాదు. ఇక నుండి ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. పిల్లల్ని చూడ్డానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నిస్తే నీ మీద కేసు వేసి పిల్లల్ని నీతో పట్టి పంపిస్తాము. పిన్ని, పిన్ని, చెప్పు ఝాన్సీ, నీకు పిల్లలు కావాలా? పిల్లల తాలూకు హక్కులు కావాలా? అదే పిల్లలకొచ్చే ఆస్తి హక్కుతో పాటు పిల్లలు ఈ ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నావా, లేదా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతావా? పిల్లల తాలూకు ఆస్తి హక్కులు కావాలి అంటే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. మృణాలిని గారు, నేను పిల్లలు ఈ ఇంట్లో ఉండాలని కోరుకుంటాను. వాళ్ళ ఆస్తి హక్కులు వాళ్ళకి రావాలని కోరుకుంటాను. కానీ అప్పుడప్పుడు వచ్చి వీళ్ళని చూస్తానండి. అదేదో సామెతలాగా అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎలా ఝాన్సీ? నో, కుదరదు. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. పోనీ
గేటు దగ్గర నుంచైనా పిల్లల్ని చూడొచ్చా? ఛాన్సే లేదు. ఇన్ని సంవత్సరాల నుండి పిల్లలతో కలిసి ఉండి ఇప్పుడు సడన్ గా మాట్లాడొద్దు కలవద్దు అంటే ఎలా? వదినా వదినా, మీరు ఎమోషనల్ అవ్వకండి. నేను కోర్టు ఆర్డర్ ప్రకారమే ఝాన్సీకి క్లియర్ గా చెప్తున్నాను కదా. మీరెందుకు ఎమోషనల్ అయ్యి మధ్యలో వస్తారు? ఇది ఎమోషన్స్ తో డీల్ చేసే విషయం కాదు. కోర్టు ఆర్డర్ ప్రకారమే డీల్ చేస్తున్నాం. ఝాన్సీ కూడా తెలుసు, తను కూడా లాయరే కదా. కోర్టు ఏం చెప్తే దాని ప్రకారమే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక నీకీ పిల్లలతో పనిలేదు, ఈ ఇంట్లోనూ పనిలేదు. పిల్లల్ని దిగబెట్టావు కదా. ఝాన్సీ, నీకే చెప్పేది. ఇక నువ్వు బయలుదేరొచ్చు. రంగమ్మా, పిన్ని 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 వెళ్ళొద్దు పిన్ని 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 వెళ్ళొద్దు. పిన్ని 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 సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్